నమస్కారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. నమస్తే రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ రెడ్డి అన్న, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతున్నారన్న. ఇప్పుడు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ కనుక ప్రజలు ఒక పట్టుతోలో ఉంది, ఒక పట్టుబట్టారు వాళ్ళు. తెలంగాణ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, ఓట్లు ఎట్లేయాలి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. నేను ఒక సోషల్ వర్కర్ని కూడా. నేను ఒక సోషల్ వర్కర్గా నేను మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి అన్న. దీనికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అన్న, ఇప్పుడు మీరు గెలిచినాక, మీరు సీఎం అయినాక 500కి గ్యాస్ ఇస్తా అని చెప్పారు కదా సీఎం అన్న. మరి రెండు సంవత్సరాలన్నర అయిపోతుంది. మరి ఇంతవరకు 500 గ్యాస్ దొరకలేదు కదన్నా. 1000 రూపాయలకు 1200కు గ్యాస్ కొనుక్కుంటున్నారు కదా రేవంత్ అన్న. మరి ఈ గ్యాస్ సంగతి ఏంది? మరి ఎక్కడ పోయింది? మరి 500కి గ్యాస్ ఇస్తా అని చెప్పారు మీరు. మరి 500కి గ్యాస్ వస్తలేదు కదన్నా. మరి అది ఫస్ట్ 500కే గ్యాస్ ఇవ్వాలి ఫస్ట్, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ పెట్టాలని ప్రజలు ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న. ఇదే కాక షాదీ ముబారక్ 1 తులం బంగారం ఇస్తానని చెప్పారు కదన్నా. మరి ఆ బంగారం ఎటు పోయింది? షాదీ ముబారక్ ఎక్కడ పోయింది? 1 తులం బంగారం ఎక్కడ పోయిందని నిలదీసి ప్రజలు అడుగుతున్నారన్న. ఈ మన తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్క మహిళలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి ఆన్సర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ఒక సోషల్ వర్కర్గా నేను అడుగుతున్నాను. ఎందుకంటే నాకు పూర్తిగా హక్కు ఉంది అడిగేందుకు. నేను ఈ తెలంగాణ గడ్డలు పుట్టాను, ఒక ప్రజాసేవకుని గనక ప్రజల దిక్కుకే నేను మాట్లాడుతున్నాను. మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి రేవంత్ రెడ్డి అన్న. మీరే కాదు, ఎమ్మెల్యేలు ఆన్సర్ ఇవ్వాలి, ఎంపీలు ఆన్సర్ ఇవ్వాలి, కౌన్సిలర్స్లు కూడా ఆన్సర్ ఇవ్వాలి, విలేజ్ సర్పంచ్లు కూడా ఆన్సర్ ఇవ్వాలి, ఉప సర్పంచ్లు కూడా ఆన్సర్ ఇవ్వాలి అన్న దీంట్లో. ఎందుకంటే వాస్తవమే కదా, కాంగ్రెస్ పార్టీ మరి 1 తులం బంగారం ఇస్తానని మోసం చేశారు కదా. ఇది వాస్తవా కాదా రేవంత్ రెడ్డి అన్న? మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మీరు చెప్పారు కదా 500కే గ్యాస్ ఇస్తానని. మరి 500కి గ్యాస్ ఇస్తలేరు కదన్నా. 200 ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అయిపోతుంది. మరి ఇంతవరకు గ్యాస్ మరి 500కి ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు 1000 రూపాయలకు 1100 కొనుక్కుంటున్నారు అన్న. మరి ఏది? ఫస్ట్ మీరు 500కు గ్యాస్ అమలు చేయండి అన్న, అప్పుడు మీరు ఓటు అడగండి. అప్పటి వరకు ఓట్లు అడగద్దు. షాదీ ముబారక్లో మీరు 1 తులం బంగారం ఇస్తానని మాట ఇచ్చారన్న. మీరు మాట తప్పారు కనుక ప్రజలు ఆరోపిస్తున్నారు. షాదీ ముబారక్ ఇప్పుడు వాళ్ళకు 1 తులం బంగారం అమలు చేయండి. అవునన్న, ఇప్పుడు అరుణైన వాళ్ళకు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పారు. ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇస్తలేరు కదన్న. ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా మంజూరు చెయ్యాలి. ప్రజలు ఆరోపిస్తున్నారన్న, మేము కాదు. నేను ఒక సోషల్ వర్కర్గా అడిగే హక్కు నాకుంది. ఎందుకంటే నేను ఓటేస్తాను కనుక నాకు పూర్తి అధికారం ఉంది. అడిగే హక్కు నాకు పూర్తిగా ఉంది. ఎవరు తప్పు చేసినా కానీ నిలదీసి అడిగే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న, ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా, ప్రతి వస్తువుకు ట్యాక్సులు కడుతున్నారు. ఆ ట్యాక్సుల డబ్బులతోటే మీకు జీతాలు ఇస్తున్నారు ప్రజలు. నాకుంది కదా, నా అడిగే హక్కు ఉంది కదా. ఇప్పుడు నేను ఉన్నది వాస్తవం చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి అన్న. ఇది వాస్తవా కాదా అది మీరు చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ప్రజలు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఆరోపిస్తున్నాను. ప్రజలు ప్రతి జిల్లాలలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో మహిళలు ఒకటే అడుగుతున్నారన్న, 500కు గ్యాస్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు, ఎలా ఓటేయాలని చెప్తున్నారు. ఇది వాస్తవా కాదా రేవంత్ రెడ్డి అన్న? మీరు దీనికి ఆన్సర్ ఇవ్వండి. షాదీ ముబారక్ 1 తులం బంగారం ఇస్తారని మోసం చేశారు, ఎలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వండి రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు నేను ఒక కౌన్సిలర్కి అడిగితే, నువ్వెవనివి రాని మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీజంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న. ఇది తప్పు కదా. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీయిజం చేసుడు తప్పు. ఒక మీడియా మిత్రుడు అడిగితే, నువ్వెవనివి రారాబిరా మాట్లాడతారా? మీ విలేజ్ సర్పంచ్లు చెప్తున్నారు ఇట్లా రారాబిరా మాట్లాడుతున్నారు, మీ కౌన్సిలర్స్లు చెప్తున్నారు రారా అని.
రారా వీరా మాట్లాడదు వాళ్ళకి హక్కు ఉందా? ఎమ్మెల్యేలు కూడా కరెక్ట్ ఆన్సర్లు ఇస్తలేరు. ప్రజలు అడిగింది ఆన్సర్ ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే కూడా ఆన్సర్లు ఇస్తారు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకన్నా ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి ఆన్సర్ ఎందుకు ఇస్తలేరు? అంటే చిన్న మీడియా అయినా మీడియానే, పెద్ద మీడియా అయినా మీడియానే. మరి మీడియా వాళ్ళ మీద రౌడీజం చేసి కూడా ఏందన్నా, ఒక్క మీడియా మిత్రుడు ఉన్న కరెక్ట్ వార్తలు పెడితే వాళ్ళ నాలుకలు కోసేస్తానని మీరు చెప్పారు అన్న రేవంత్ రెడ్డి అన్న. మీరు ఎవరు నాలుకలు కోస్తేందుకు? మీడియా జీవితం అంత ఉంటుందన్నా. ఇవాళ మీరు సీఎం ఉన్నారు, రేపు ఉండరు. ఇవాళ ఎమ్మెల్యే ఉన్నారు, రేపు ఉండడు. ఇవాళ ఎంపీ ఉన్నాడు, రేపు ఎంపీ ఉండడు. మరి మీడియా జీవితం అంతా మీడియా ఉంటుందన్న. మీడియా దయతోటే కదన్నా మీరు పేరు సంపాదించుకున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ నాయకుడైనా కానీ మీడియా మిత్రులతోటే మీరు పేరు సంపాదించుకున్నారు. మరి మీడియా మిత్రులకు రారాబీరా మాట్లాడు ఏందన్నా? ఇది పద్ధతేనా? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పండి, ఇది పద్ధతేనా రేవంత్ రెడ్డి సార్? మీరు ఈ తెలంగాణ జిల్లాకు మీరు ఒక చీఫ్ మినిస్టర్, మీరు ఒక పెద్ద, మీకు పదవి ఉంది. మరి మీ కార్యకర్తలకు ఎందుకు చెప్తలేరన్నా? మీ ఎమ్మెల్యేలకు మాట్లాడేది పద్ధతి లేదా? ఒక ఇద్దరు ముగ్గురు గన్మెన్లు పెట్టుకుంటారు ఎమ్మెల్యేలు. ఏందిరా అని మాట్లాడతారు ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యే ఇలా మాట్లాడగలుగుతాడా? ఈ రోజులు మర్చిపోతురా రేవంత్ రెడ్డి అన్న? నేను సీఎం గారికి చెప్తున్నాను, కాళ్ళు మొక్కి బాంచన్ని కాళ్ళు మొక్కి బతీంలాడి కడుపు తలకాయ వేస్తారు కడుపులా. ఇంక కాళ్ళు మొక్కుతానమ్మా, దండం పెడతానమ్మా అని ఓట్లు వేపించుకుంటారు. మీ అవసరానికి మన ఇంట్లో పోయి బట్టలు ఉతుకమంటే బట్టలు ఉతుకుతారు, మనకి ముడ్డి కడుగుమంటే ముడ్డి కడుగుతారు. అంటే మీకు ఓట్ల గురించి. మరి ఆ ప్రజలే ఓట్లేస్తున్నారు కదా, ఆ ఓట్లతోటి మీరు కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు కదా. మరి మీరు ఆ ప్రజలకు రౌడీజం చేసి చూడండి అన్న, ప్రజల మీద రౌడీజం చేసి చూడండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకోవాలి కదా. మీరు మాట తప్పితే మరి ప్రజలు అడగరా? మరి ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లాడతారన్నా? దీనికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అడుగుతున్నాను, ఎంపీలకు అడుగుతున్నాను, కౌన్సిలర్లకు అడుగుతున్నాను, విలేజ్ సర్పంచ్లకు కూడా అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చిన హామీలు అమలు చేసినాకనే ఓటు అడిగేందుకు రావాలని నేను ఒక సోషల్ వర్కర్గా అడుగుతున్నాను. ప్రజలు కూడా అడుగుతున్నారు. నేను ప్రజల దిక్కుకే మాట్లాడుతున్నాను. నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. నేను ఉన్నది చెప్తున్నాను. ఏం చేస్తారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నా మీద దారి చేపిస్తారు, నన్ను సంపిస్తారా, నా మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతారా? పంపండి. ఈ చాంద్ పాషా నీతి నిజాయితీగా నడుస్తాడు, ప్రజల పక్షాన ఉంటాడు. ప్రజలకు న్యాయం జరగాలని న్యాయం కోసం పోరాడతాను. నేను ఎవరి అయ్యకు భయపడను. ఏం చేసుకుంటారో చేసుకోండి. నా మీద అక్రమ కేసులు పెట్టిస్తారా? పెట్టిపియండి. నన్ను సంపిస్తారా? సంపిపియండి. నన్ను కొట్టిపిస్తారా? కొట్టిపియండి. ఈ చాంద్ పాషా మొగోడు, ధైర్యంగా దర్జంగా మాట్లాడుతున్నాడు. ఎవరికి భయపడేటోడు కాదు, ఎవరికి లొంగటోడు కూడా కాదు. ఒక దేవుని ముంగట నేను లొంగుతాను. ఎవడు తప్పు చేసినా కానీ నేను ఆ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను, ఈ ప్రజలకు తెలియజేస్తాను. ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను సహించను. అవునన్న, ఒక్క ముస్లిం బిడ్డ కదిలితే 1,00,000 మంది కదిలినట్టే. ఇది గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి అన్న. కులం మతాలు పేరు పెట్టి చిచ్చు పెడుతున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏ అధికారంతో మీ సర్పంచ్లు రారాబీరా మాట్లాడతారు? ఒక మీడియా మిత్రులతో మాట్లాడే పద్ధతినా? ఒక ఎమ్మెల్యే ఏంద్రా అని మాట్లాడగలుగుతాడా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు? చెప్పండి. ఒక కౌన్సిలర్ నువ్వెవరివి రాని ఇలా మాట్లాడగలుగుతారా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీడియా వాళ్ళకు మాట్లాడే పద్ధతేనా? మరి మీడియా లేని మీరు ఎట్లా పైకి వచ్చారు? మీడియా లేని మీరు ఎట్లా పేరు సంపాదించుకున్నారు? ఈరోజు మీడియా మిత్రుడు ఉన్న వాస్తవాలు కరెక్ట్ వార్తలు పెడితే వాని మీద కేసు నమోదు చేపిస్తారా? వాని మీద అక్రమ కేసులు పెట్టి వాని జైలుకు పంపిస్తారా? ఇది పద్ధతి కాదు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ పద్ధతులన్నీ మానుకోవాలి. ఒక మంచి పనులు చేయాలి, మీడియా మిత్రులకు కూడా న్యాయం చేయాలి, ప్రజలకు కూడా న్యాయం చేయాలని ఈ మహమ్మద్ చాంద్ పాషా కోరుకుంటున్నాను. నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్టర్ని, నేను ఒక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని కూడా. నేను ఒక సోషల్ వర్కర్గా ఫైట్ చేస్తున్నాను. సోషల్ వర్కర్గా నేను ఫైట్ చేస్తాను. ప్రజల గురించి నేను
పోరాడుతూనే ఉంటాను. నేను నా ప్రాణాలకు భయపడను, నేను ఎవరికి భయపడను. తప్పు చేసిన వాడు భయపడతాడు, అవినీతి పని చేసేవాడు భయపడతాడు, లఫంగా పని చేసేవాడు భయపడతాడు. ఈ మహమ్మద్ చాంద్ పాషా ఎప్పుడు తప్పు చెయ్యడు కనుక ఎవరికి నేను లొంగని కనుక ఎవరికి నేను భయపడను అని కూడా తెలియజేస్తున్నాను. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచిగా మాట నేర్చుకోవాలి, పద్ధతితో నడవాలి. రారాబిరా అనుడు తప్పు ఇది. మీ కాంగ్రెస్ పార్టీ పద్ధతులు మానుకోవాలని ఈ మహమ్మద్ చాంద్ పాషా కోరుకుంటున్నాను.